తపస్సులను పూజించడం వల్ల ఆయస్సు, కీర్తి, యశస్సు, బలం పెరుగుతాయి. అన్ని లోకాలు, లోకాధీశ్వరులు అందరూ కూడా పూజిస్తూ ఉంటారు. ధర్మార్థ కామాలు, మోక్షము, యశస్సు, లక్ష్మీ పూజ, రోగశాంతి, దేవపూజ, పితృపూజలు సమయాలలో మనం విప్రులను సంతోషపెట్టాలి. కుమార, నేను ప్రభువును కదా అని గౌరవించకుండా ఉండకూడదు, గౌరవించాలి. అలాగే తపస్సుల విషయంలో కోపించకూడదు. ఈ లోకంలోనూ పరలోకంలోనూ కూడా వారే గొప్ప ప్రాణులు. వారు అన్నిటినీ ప్రత్యక్షంగా దర్శిస్తారు. వారు కోపిస్తే లోకాన్ని భస్మం చేస్తారు. మంత్రబలంతో శక్తిని క్షీణింపజేస్తే చాలు, లోకం భస్మమైనట్లే. కొత్త లోకాలను, లోకపాలకులను కూడా సృష్టిస్తారు. వారు అంతటి శక్తిమంతులు. గొప్ప తేజోవంతులైన వారి గురించి తెలిసిన వారు వారి పట్ల వినయంతోనే ఉంటారు. నాయన, నా ఇంట్లో ఒకప్పుడు హరిత పింగళ రంగుల గలవాడు, నారబట్ట ధరించినవాడు, మారేడు దండాన్ని ధరించినవాడు, పొడుగు గడ్డాలవాడు, బాగా చిక్కిపోయిన శరీరం గలవాడైన ఒక తపస్వి ఉండేవాడు. అతడు ఈ భూమి మీద బాగా పొడవైన వారికంటే కూడా పొడుగు కూడా ఉంటాడు. అతడు స్వేచ్ఛగా మనుష్యలోకంలో దివ్యలోకాలను తిరుగుతూ ఉండేవాడు. అతడు వెళ్ళిన ప్రతి చోట ఇలా ప్రకటిస్తూ ఉండేవాడు, నేను దూర్వాసుడిని. నన్ను సత్కరిస్తూ తన ఇంటిలో ఉంచుకునే శక్తి ఎవరికైనా ఉందా? నాకైతే కోపం ఎక్కువ. చిన్న అపకారం చేసినా నేను సహించలేను. ఎవరి మీదైనా సరే కోపిస్తాను. ఎవరు నాకు ఆశ్రయమిస్తారు? ఒకవేళ నన్ను ఎవడైనా అతిథిగా అంగీకరిస్తే అతడు నా విషయంలో ఎప్పుడూ కోపించకూడదు అని చెబుతూ ఉన్నాడు. ఆ మాటలు విని లోకంలో ఎవరూ అతడికి ఆశ్రయం ఇవ్వలేదు. అంతా తలుపులు వేసుకునేవాళ్ళట. అందువల్ల నేనే అతడిని నా ఇంట్లో ఉండమని ప్రార్థించాను. ఎక్కడా ఉండలేకపోయాడు. పైలోకంలో ఉండలేదు, కింద లోకంలో ఎవరూ రానివ్వలేదు. ఇంద్రుడు కూడా తలుపు వేసుకున్నాడట, వద్దులే నాయన అని. అందుకని నేను నా ఇంట్లో మాత్రం పెట్టుకున్నాను. ఇక ఆయన తన ప్రభావం ఇలా చూపించాడు నా మీద, ఇక ప్రారంభం చేశాడు నా మీద. ఒకసారి ఆయన 1000 మందికి సరిపడే ఆహారాన్ని ఒక్కడే తినేశాడు. ఏం చెప్పమంటావు? ఒకప్పుడు 1 ముద్ద అన్నం మాత్రమే తిన్నాడు. ఒకసారి బయటికి వెళ్ళినవాడు మళ్ళీ ఇంటికి తిరిగి రాడు. ఎప్పుడొస్తాడో తెలియదు. ఆయన ఒకసారి అకస్మాత్తుగా పెద్దగా నవ్వుతాడు, హఠాత్తుగా ఉన్నట్టుండి పెద్దగా ఏడుస్తాడు. ఆ రోజుల్లో ఆయనకు సమానమైన వయస్సు కలవాడు లేడు. ఒకప్పుడు ఆయన విడిది గృహానికి వెళ్ళాడు. అక్కడున్న పడక, దాని మీద పరిచిన పరుపులు, అక్కడ బాగా అలంకరించుకొని ఉన్నటువంటి కన్యలను అందరినీ కాల్చేశాడు. వీళ్ళంతా ఎందుకున్నారు ఇక్కడ అని నవ్వుకుంటూ ఎక్కడికో వెళ్ళిపోయాడు. కాల్చేసిన తర్వాత హాయిగా వెళ్ళిపోయాడు. అటు తర్వాత ఆ మహాముని తిరిగి వచ్చి నన్ను ఇలా అడిగాడు, ఓ కృష్ణ, నాకిప్పుడు పాయసం తినాలనుంది. అర్ధరాత్రి వచ్చాడు, లేపాడు అందరికీ నిద్ర. అంతా నిద్రలో లేచాం. నేను పాయసం తినాలనుంది అన్నాడు. అప్పటికప్పుడే అర్ధరాత్రి 2 గంటలప్పుడు మంచి పాయసాన్ని తెప్పించన్నాడు. అది మంచి వేడివేడిగా ఉండాలి అన్నాడు. అది వేరే. నేను మహర్షి మనసులో ఉన్నది అంతకుముందే గ్రహించి ఉండేవాడిని నేను. అంచేత ఇంటిలోని వారికి అన్నాలు, పానీయాలు, తినుబండారు, రకరకాల పదార్థాలను సిద్ధంగా ఉంచమని చెప్పాను. వారు సిద్ధం చేశారు. ఎప్పుడైనా రావచ్చు, జాగ్రత్త అని. అందువల్ల నేను మహర్షి అడిగిన వెంటనే బాగా వేడిగా ఉన్నటువంటి పాయసాన్ని అర్పించాను. దూర్వాస మహర్షి దాన్నంతా తాగాడు. కొంచెం మిగిల్చి ఆ పాత్రను నా చేతికిచ్చి ఇలా అన్నాడు, ఓ కృష్ణ, ఈ పాయసం నీ శరీర అవయవాలన్నిటికీ పూసుకో అన్నాడు. నేను ఇంకేమీ ఆలోచించలేదు. వెంటనే ఆయన చెప్పినట్లుగా వంటికి, శిరస్సుకు కూడా బాగా పూసుకున్నాను. ఎంటుకలకంతా పూసుకో అన్నాడు. ఆ సమయంలో అక్కడే నీ తల్లి అయినటువంటి రుక్మిణి ఉంది. ఆ మహర్షి ఆమె వంక చూశాడు. నేను ఆయన అభిప్రాయాన్ని అర్థం చేసుకున్నాను. పాత్రలో మిగిలిన పాయసాన్ని ఆమె శరీరాన్ని కూడా పూశాను. అప్పుడు అర్థమైంది, ఆయన ఏదో చెప్పినట్టుంది, ఆవిడ కూడా పూయి అన్నాడు. అప్పుడు దూర్వాస మహర్షి పాయసం పూయబడిన నీ తల్లి అయిన రుక్మిణిని తనతో పాటు తీసుకొని వెళ్ళి
రథానికి కట్టాడు. తాను ఆ రథం ఎక్కి బయటికి తీసుకొని వెళ్ళమన్నాడు. నేను చూస్తూ ఉండగానే రథానికి కట్టబడిన రుక్మిణిని చర్నాకోలతో గట్టిగా కొట్టాడు. ఇష్టం వచ్చినట్టుగా ఎడాపిడా మళ్ళీ కొట్టాడు. ఆ సమయంలో ఎవరైనా అసహనం కలుగుతుంది, దుఃఖం వస్తుంది. కానీ నాకు మాత్రం ఏ కొద్దిగా కూడా అవేవీ రాలేదు. అక్కడ ఉండే వాళ్ళందరినీ ఒకసారి చూశాడు. ఎవరికైనా వచ్చిందని వాళ్ళని తినేస్తామని ఎవ్వరికీ రాలేదు. అందరూ హాయిగా ఉన్నారు. నేను కూడా నిర్మలంగా ఉన్నా. మహర్షి నా ముఖంలోని భావాలను చూస్తూ, నా ముఖం భావాలు చూస్తున్నాడు, ఏమన్నా అవుతుందా అని. రుక్మిణిని కొరడాలతో కొడుతున్నాడు బాగా గట్టిగా. రుక్మిణి లాగుతున్న రథంలో రాజమార్గంలో వెళ్ళాడు. దాన్ని చూసి యాదవులందరూ విపరీతంగా కోపించారు, ఎంతో ఆశ్చర్యపోయారు. ఆ మహర్షి రాజవీధుల్లో అలా రథంలో ప్రయాణిస్తూ ఉండగా దారిలో రుక్మిణి కొంచెం తొట్రుపడింది, కంగారు పడింది. దాంతో రథం కొద్దిగా కదిలింది. దానికే ఆమెని తట్టుకోలేకపోయాడు, సహించలేకపోయాడు. వేగంగా తోలమని రుక్మిణిని తొందరపెట్టాడు. తర్వాత దుర్వాస మహామునికి ఎంతో కోపం కూడా వచ్చింది. రథం నుంచి వేగంగా దిగిపోయాడు. గబగబా నడుస్తూ పెద్ద అడుగులు వేసుకుంటూ దక్షిణ దిక్కు వైపుకు వెళ్ళిపోయాడు. అప్పుడు నేను ఆయన చూసి వేగంగా కదిలాను. పాయసం పూసుకొని ఉండి కూడా ఆయన వెంటే పరిగెత్తాను. ఓ భగవంతుడా, మహర్షి నన్ను అనుగ్రహించు అని ప్రార్థిస్తున్నాను. అప్పుడు దూర్వాసుడు నన్ను చూసి ఇలా అన్నాడు, ఓ కృష్ణ, నువ్వు స్వభావ సిద్ధంగానే కోపాన్ని జయించావు. నువ్వు ఏ తప్పు చేయలేదు. ఓ గోవిందుడా, నేను నీ పట్ల ప్రసన్నుణ్ణి అయ్యాను. నీకు కావలసిన కోరికలు కోరుకో. నేను శాంతిని పొందాను. దీనివల్ల లభించే నీ మేలును చూడు. యావదేవ మనుష్యాణాం అన్నే భావో భవిష్యతి యథైవాన్యే తత తేషాం త్వయి భావో భవిష్యతి. ఈ ప్రపంచంలో మానవులకు ఎంతకాలం అన్నం పట్ల ఆసక్తి ఉంటే అంతకాలము నీ మీద భక్తిభావం తప్పకుండా ఉంటుంది. అంతకాలము నీ కీర్తి పుణ్యకాలాల్లో ప్రకాశిస్తూ ఉంటుంది. అంతవరకు ముల్లోకాలలో నువ్వు ప్రత్యేకతను పొందుతావు. ఇది దూర్వాసుడు కృష్ణుడికి ఇచ్చిన వరం. అందుచేత అన్నం తినే ప్రతి ఒక్కడూ కూడా ఎప్పుడూ కృష్ణుడిని మర్చిపోకూడదు, స్మరిస్తూనే ఉండాలి. అన్నానికి ముందు, అన్నం అయిన తర్వాత మధ్య మధ్యలో కృష్ణ అనల, దిగకపోతే కృష్ణ అనల, నీళ్లు తాగుతూ కృష్ణ జనార్దన అనల. అన్నం మీద ప్రేమ ఎంతగా ఉందో అంత ప్రేమ కృష్ణుడి మీద ఉండాల. కృష్ణుడు అన్నము రెండు ఒకటే అనుకోవాలి. జనార్దన, అన్నం అంటే అన్నము కావచ్చు, మరి సద్దలు, ఆవులు, అవి కూడా కావచ్చు. సద్దలు, ఆవులు ఉన్నాయి కదా, అర్కలు, అవి కూడా కావచ్చు. రాగులు, జొన్నలు. జనార్దన, నువ్వు అన్ని వారికి ప్రియమైనవాడు అవుతావు. నీకు సంబంధించి ముక్కలైనది, తగలబడింది, నశించిపోయింది ఏదైనా ఉన్నా సరే అదంతా పూర్వం ఉన్నట్లుగానే చక్కగా ఉంటుంది, లేదా అంతకంటే గొప్పగా ఉంటుంది. ఓ మధుసూదన, ఈ పాయసాన్ని నీ శరీరమంతా పూసుకున్నావు. అతో మృత్యు భయం నాస్తి యావదిచ్ఛసి చాచ్యుత. కనుక నీకు మృత్యు భయం ఉండదు. నీవు కోరుకున్నప్పుడే మృత్యు వస్తుంది. కృష్ణుడికి కూడా భీష్ముడి లాగానే ఇచ్ఛామరణం వరంగా ఉంది. దూర్వాసుడి అనుగ్రహం వల్ల కోరుకున్నప్పుడే మరణం వస్తుంది. అందుకని ఆయన కోరుకొని వెళ్ళి ఆ చెట్టు దగ్గర కోరుకున్నాడు. లేకపోతే కోరుకోవాల్సిన పని లేదు. ఆయన ఇంకా కొన్ని రోజులు ఉండొచ్చు, ఆయన ఇష్టం. నాయన, అరికాళ్లకు మాత్రమే పాయసాన్ని రాసుకోలేదు, నేను చూస్తూనే ఉన్నా. ఎందుకు అట్లా చేశావు నువ్వు? పట్టుకున్నాడు చూడండి. ఈ మహర్షులు అలా ఎందుకయా చేశావు నువ్వు ఎందుకయా రాసుకోలేదు నువ్వు?
అరికాళ్ళకు రాసుకోలేదు కాబట్టి నాకు చాలా బాధగా ఉంది అన్నాడు. ఆయన అలా అనగానే శరీరంలో ఎంతో కాంతిమంతం అయిపోయింది శరీరమంతా. నేను అది గమనించాను. తర్వాత దూర్వాసుడు రుక్మిణితో అన్నాడు, తల్లి, నువ్వు స్త్రీలందరిలో గొప్ప కీర్తిని పొందుతావు. నీకు వార్ధక్యం, రోగం, రంగు తగ్గటం లేనివి ఏమీ ఉండవు. ఎప్పుడు ఇలాగే యవ్వనంలో ఉంటావు, ఆరోగ్యంగా ఉంటావు. నువ్వు పవిత్రమైన సువాసనలు కలిగి శ్రీకృష్ణుడు సేవిస్తూ ఉంటావు. కృష్ణుడికి గల 16,000 మంది భార్యలతో నువ్వే శ్రేష్ఠురాలివి అవుతావు. నువ్వు ఎప్పటికీ కూడా భర్త ఉన్న లోకాల్లోనే నివసిస్తావు అని మళ్ళీ నాతో ఇలా అన్నాడు. ఓ కేశవ, నీకు తపస్సుల పట్ల ఎప్పటికీ ఇలాంటి గౌరవమే ఉండాలి, ఇలాంటి ఆదరణే ఉండాలి అన్నాడు. ఆనాటి నుంచి నేను ఈ వ్రతాన్ని రహస్యంగా ఆచరిస్తున్నాను. తపస్సులు ఏమి చెప్పినా సరే, దేనిని కోరినా సరే, దాన్ని నేను తప్పకుండా నెరవేరుస్తాను. ఓ ప్రద్యుమ్న, నేను అలా నియమం పెట్టుకొని ఆనందిస్తూ నీ తల్లితో కలిసి ఇంటికి వెళ్ళాను. అప్పుడు ఇల్లంతా కొత్తగా కళకళలాడుతూ కనిపించింది. దూర్వాస మహర్షి బద్దలు చేసిన, తగులు పెట్టింది అక్కడ లేనే లేదు. అంతా కొత్తగా యథాతథంగా ఉన్నాయి. అప్పుడు నేను వాటిని చూసి ఆశ్చర్యపోయాను. ఓ రుక్మిణీ కుమార, ఇది తపస్సుల ప్రభావం అని నా పుత్రుడైన ప్రద్యుమ్నుడికి చెప్పాను. నేను అరికాలికి పూసుకోలేదు కదా పాయసం, అందుకే బాణం అక్కడొచ్చి తగిలింది. ఓ ధర్మరాజా అని చెప్పలేదు, నేను చెప్తున్నా మీకు. అరికాలకు పూసుకోండి అంటే ఆ బాణం ఏమీ చేసేది కాదేమో, కావలసిగా పూసుకోలేదు. ఓ ధర్మరాజా, ఇది దుర్వాసుడి గొప్పతనం. నాలాగే నువ్వు కూడా ఎప్పుడూ తపస్సులను పూజిస్తూ ఉండు. మాటలతోనూ దానాలతోనూ ఎప్పుడూ వారిని గౌరవించు. నా గురించి ఈ భీష్ముడు చెప్పినది అంతా సత్యం అన్నాడు ధర్మరాజుతో శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 160వ అధ్యాయం. ధర్మరాజు శ్రీకృష్ణుని ఇలా అడిగాడు. కృష్ణ, నువ్వు దుర్వాస మహర్షి అనుగ్రహం వల్ల పొందిన జ్ఞానాన్ని నాకు బోధించు. ఆయన మహాభాగ్యాన్ని, ఆయన పేర్లను అన్నీ కూడా నీ నుంచి వినాలనుంది అని అడిగాడు. శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు. ఆహా ధర్మరాజా, నువ్వు చాలా మంచి విషయాలని అడిగావు. ముందుగా నేను పరశివుడికి నమస్కారం చేసి నీకు ఈ విషయాన్ని చెబుతాను. నేను పొందిన శ్రేయస్సు, సంపాదించిన కీర్తి అన్నీ కూడా నీకు చెబుతాను. ఓ ధర్మరాజా, నేను పొద్దున్నే లేచి నియమాలు పాటిస్తాను. నమస్కారం చేసి శతరుద్రియాన్ని పఠిస్తాను. శతరుద్రియాన్ని అందువల్ల నేను చెప్పే ఈ విషయాలను శ్రద్ధతో విను. పూర్వం ప్రజాపతి తపస్సును పూర్తి చేసిన తరువాత శతరుద్రియాన్ని సృష్టించాడు. శంకరుడే ఈ స్థావర జంగమ ప్రాణులను సృష్టించాడు. శివుడి కన్నా గొప్ప వ్యక్తి ఈ ప్రపంచంలో లేడు. ఈ లోకంలో కానీ ముల్లోకంలో కానీ శివుడి వంటి వాడు లేడు. సమస్త ప్రాణులు పుట్టకకు శివుడే కారణం. మహాత్ముడైన ఆ శంకరుని ముందు ఎవరూ నిలబడలేరు. ఆయనతో సమానమైన ప్రాణి ఈ ముల్లోకాల్లోనే లేడు. శంకరుడు యుద్ధంలో కోపిస్తే ఆయన వాసన తగిలినా చాలా శత్రువులు వణికిపోతారు, పడిపోతారు, చచ్చిపోతారు. యుద్ధంలో శివుడి గర్జన పరమఘోరంగా ఉంటుంది, కూడా మేఘనాదంలాగా ఉంటుంది. దాన్ని వింటే దేవతల హృదయం కూడా బద్దలైపోతుంది. పినాకదారి అయిన శంకరుడు ఘోరమైన రూపంతో క్రోధంగా చూస్తే చాలు, సురులు, అసురులు, గంధర్వులు, ఉరగులు గుహలలో దాగి ఉన్న సరే సుఖంగా ఉండలేరు. పూర్వం దక్ష ప్రజాపతి చేస్తున్న గొప్ప యజ్ఞంలో శంకరుడు కోపించాడు. నిర్భయంగా ధనస్సుకు బాణాన్ని సంధించి ప్రయోగించాడు. పెద్దగా గర్జించాడు. ఆ గర్జనను విని దేవతలు సుఖ శాంతులు కోల్పోయారు. ఎంతో దుఃఖంతో మునిగిపోయారు. అలా మహేశ్వరుడి కోపం వల్ల దక్షుడి యజ్ఞమంతా నాశనమైపోయింది. శివుడి వెంటినారి ధ్వనులతో సమస్త లోకాలు గందరగోళంలో పడ్డాయి. ఓ ధర్మరాజా, సురులు, అసురులు వివశులైపోయారు. వారికి ఏం చేయాలో తెలియలేదు. ఎంతో విషాదాన్ని పొందారు. శివుడికి భయపడి నీరు క్షోభించింది, భూమి కంపించింది, పర్వతాలు నీటిని స్రవించాయి, అంతరిక్షం పెళపెళలాడింది, లోకాలు చీకట్లో మునిగిపోయాయి, వెలుగే కనిపించలేదు,
నక్షత్ర కాంతులు మసకబారాయి. సూర్యుడు కూడా కాంతిని కోల్పోయాడు. అప్పుడు ఋషులందరూ సమస్త ప్రాణులు మేలు కోసం, తమ మేలు కోసం శాంతి మంత్రాలు చదివారు. వారు కూడా ఎంతో భయపడిపోయారు. దక్షుడు యజ్ఞంలో పాల్గొన్నందుకు రుద్రుడు దేవతల మీద యుద్ధానికి దిగాడు. ఎంతో కోపించి భగుని కళ్ళను పీకేశాడు. ఎగిరిపడేలాగా పూషుడిని పాదంతో తన్నాడు. తర్వాత పురోడాశాన్ని తింటున్నటువంటి పూషుడి పళ్ళను కూడా రాలగొట్టాడు. అప్పుడు దేవతలందరూ గడగడా వణికిపోతూ శంకరునికి నమస్కారం చేశారు. తర్వాత రుద్రుడు అగ్ని సమానమైన మరొక పదునైన బాణాన్ని సంధించాడు. అప్పుడు దేవతలు, మహర్షులు, పండితులు అందరూ కలిసి శివుణ్ణి శాంతింపజేశారు. ఆ సమయంలో దేవతలు శతరుద్రియాన్ని జపించారు. అప్పుడు శివుడు శాంతించాడు, ప్రసన్నుడయ్యాడు. తర్వాత దేవతలు రుద్రుడి యజ్ఞంలో ప్రత్యేకమైన భాగాన్ని కల్పించారు. రుద్రుడు సంతోషించి మళ్ళీ యజ్ఞాన్ని ప్రారంభించాడు. నాశనం చేసిన సమస్తాన్ని మళ్ళీ యథాతథంగా ప్రసాదించాడు. శివానుగ్రహంతో తర్వాత యజ్ఞం జయప్రదంగా జరిగింది. అలాగే పూర్వం 3 వీర్యవంతులైన అసురులకు అంతరిక్షంలో 3 పురాలు ఉన్నాయి. అవి ఇనుమ, వెండి, బంగారాలతో నిర్మించబడ్డాయి. ఇంద్రుడు ఎన్ని ఆయుధాలు ప్రయోగించినా ఆ 3 పురాలను జయించలేకపోయాడు. తర్వాత ఆ 3 రాక్షసులు దేవతలను, ముల్లోకాలను బాధించారు. అప్పుడు దేవతలు ఎంతో బాధపడుతూ రుద్రుణ్ణి శరణు వేడారు. దేవతలందరూ కలిసి వచ్చి ఇలా ప్రార్థించారు: భగవంతుడా రుద్ర, మమ్మల్ని రక్షించు. మేము చేసే ప్రతి పనికి ఆ 3 అసురులు అడ్డుతగులుతున్నారు, మమ్మల్ని బాధ పెడుతున్నారు. కనుక నువ్వు ఆ అసురులందరినీ వారి పురాలతో సహా వధించు, లోకాలను రక్షించు అన్నారు. రుద్రుడు వారి ప్రార్థనకు అంగీకరించాడు. మొదట విష్ణువును బాణంగా, అగ్నిని మూలికిగా అంటే శల్యంగా, యముడిని బాణానికి పుంఖంగా, వేదాలను ధనుస్సుగా చేసుకున్నాడు. సావిత్రిని అల్లెత్రాడుగా, బ్రహ్మదేవుణ్ణి సారథిగా చేసుకున్నాడు. తర్వాత 3 అసురులతో యుద్ధానికి దిగాడు. 3 కణుపులు 3 ములుకులు ఉన్న బాణాన్ని ప్రయోగించి 3 పురాలను బద్దలు చేశాడు. శివుడు ప్రయోగించిన ఆ బాణం సూర్యకాంతి గలది, ప్రళయాగ్ని వంటిది. దాంతో ఆ రాక్షసులు తమ పురాలతో పాటు రుద్రుడి చేతిలో కాలిపోయారు. మళ్ళీ శివుడే మరో రూపంలో పంచశిఖలు ధరించిన బాలుడిగా పార్వతీదేవి ఒడిలో కూర్చొని కనిపించాడు. ఆ శివుడి మహిమను దేవతలు గుర్తించలేకపోయారు. అది పార్వతీదేవి గమనించి దేవతలతో ఇలా అంది: ఓ దేవతలారా, ఇతడెవరో చెప్పండి అని అడిగింది. అప్పుడు ఇంద్రుడు కోపించాడు, అసూయతో రగిలిపోయాడు. తన వజ్రాయుధాన్ని తీసి ఆ బాలుడిని కొట్టాలనుకున్నాడు. కానీ ఇంతలోనే ఆ బాలుడు వజ్రాయుధాన్ని పట్టుకున్న ఇంద్రుడి చేతిని స్తంభింపజేశాడు. అప్పుడు కూడా దేవతలు ఆ బాలుడే భువనేశ్వరుడు అని గ్రహించలేకపోయారు. ప్రజాపతులు కూడా బాలరూపుడైన ఈశ్వరుణ్ణి తెలుసుకోలేకపోయారు. అందరూ అలా అజ్ఞానులుగానే ఉండిపోయారు. అప్పుడు బ్రహ్మదేవుడు ఒక్కడే ధ్యానం చేసి బాలుడే శివుడని గ్రహించి నమస్కారం చేశారు. అప్పుడు దేవతలందరూ క్షమించమని వేడుకుంటూ రుద్రుణ్ణి, పార్వతిని ప్రసన్నం చేసుకున్నారు. ఆ తర్వాత ఇంద్రుడి చెయ్యి కదిలింది, యథాస్థితికి కూడా వచ్చింది. ఆ బాలుడే దూర్వాసుడనే పేరుతో అవతరించాడు. ఆయనే ద్వారకా నగరంలో ఉన్న నా ఇంట్లో చాలా కాలం ఉన్నది, నన్ను ఎంతగానో పరీక్షించింది. ఆ దూర్వాసుడే శివుడు, రుద్రుడు, అగ్ని, సమస్తం అయి ఉన్నాడు. శివుడు సర్వాన్ని జయించాడు, అన్నీ కూడా శివుడే అయి ఉన్నాడు. శివుడు విశ్వమూర్తి, కొలవశక్యం కానివాడు. శివుడి గుణగణాలను చెప్పటానికి 100 సంవత్సరాలు కూడా చాలవు అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.